నమస్తే. మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ రాజును. ఇప్పుడు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశాల మేరకు మాచర్ల పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు కొమెర దుర్గారావు ఆధ్వర్యంలో డోక్రా సంఘాలు ఆర్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు దుర్గారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట ఉంటుందన్నారు. డోక్రా గ్రూపుల ద్వారా మహిళా సాధికారకతకు బాటలు వేసిన ఏకైక సీఎం చంద్రబాబు అన్నారు. అలానే కూటమి ప్రభుత్వంలో మహిళల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు తల్లికి వందనం, మహాశక్తి, దీపం పథకం, ఆడబిడ్డ నిధి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు రూపకల్పన చేశారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో మహిళలకు ఎన్నో పథకాలు నిర్వీర్యమయ్యాయని ఆయన అన్నారు. సీఎంఎం సుబ్బారావు ఆర్పీలకు డోక్రా సంఘాలకు ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన మహిళలందరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ ప్రధాన కార్యదర్శి బండ్ల శ్రీనివాసరావు, సిఓ రాజశేఖర్, అంజలి పలువురు పాల్గొన్నారు. ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మాన్ రాజ్, మాచర్ల సర్వేయర్. నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు ఛానల్ 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారావు, ముదిరాజ్, 23వ వార్డు, మాచర్ల. పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మన్ననలు పొందుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రధర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి.